నా పేరు అశోక్. మాది ఉప్పునేసినపల్లి గ్రామము. ఇది ఒక 5 ఎకరాల్లో మేము అరటి వేస్తున్నాము. ఇది నలుపు నల్ల నేల ఇది. దీంట్లో మనము G9 వెరైటీ అని అరటి రకం వేస్తున్నాము. ఎకరానికి వచ్చి 1250 మొక్కలు పడతాయి. దీంట్లో మామూలుగా స్పేసింగ్ వచ్చి 6x6 6x6. ఆ ప్రకారం ఎకరాకి 1250 మొక్కలు పడతాయి. దీంట్లో మనం 5 ఎకరాలు వేస్తున్నాము. ఒక 500 మొక్క యాలక్కి కూడా వేస్తున్నాము. యాలక్కి అంటే చిన్న అరటి, అది సుగంధాల టైపు. అట్లా మొత్తం 6000 మొక్కలు ఇప్పుడు దీన్ని ప్లాంటేషన్ చేస్తున్నాం దీంట్లో. What is this type of soil? Yeah, it's a black soil. No? So We can grow a crop like a banana. still, what are the types that we can grow on this black? Yeah, we black can soil? grow a cotton. Yeah, we can grow cotton, maize, and whatever the millet crops and these type of crops we can grow. Sir, what minerals does this black soil contain, sir? Yeah, you Here. can ask the farmer, so he can explain very fluently. Why? Because I am a business analyst, so I am not aware of these minerals, right? మామూలుగా కాటన్ కి ఈ బ్లాక్ సాయిల్ ఎక్కువ నీళ్ళు తీసుకుంటది. ఇది అవునండి. దానికోసం గ్రోతింగ్ ఉండదు. మామూలుగా ఈ నేల పత్తికి సూట్ అయ్యే నేల ఏం కాదు. ఇది తేమ ఎక్కువ రోజులు ఉంటుంది మామూలుగాను. అందుకోసము గ్రోతింగ్ రాదు దానికి. అట్లా ఎందుకు ఇక్కడ బనానాని గ్రో చేస్తున్నారు అంటే అరటిని? అరటికి మంచి ఈ సాయిల్ చాలా సూటబుల్. అరటి పండడానికి మంచి కంఫర్ట్ సాయిల్. అంటే అరటికి నీళ్ళు ఎక్కువ అవసరం లేదు కదా? నీళ్ళు అవసరం, అంటే చాలా అవసరం. చాలా అవసరం. బ్లాక్ సాయిల్ లో ఫర్టైల్ సాయిల్ ఉంటుంది కాబట్టి అరటికి వాటర్ ఎక్కువ కావాలి. మామూలుగా తేమ ఎక్కువ రోజులు పెట్టుకుంటుంది, దానికోసం బ్లాక్ సాయిల్ చేస్తాం మామూలుగా. ఇది ఇక్కడే ఎందుకు దొరుకుతుంది బ్లాక్ సాయిల్? వేరే స్టేట్స్ లో ఇంకా మనము ఫస్ట్ రెడ్ సాయిల్ అయినా ఇది బ్లాక్ సాయిల్ మన తరతరాలు మన పాత వాళ్ళు 20 years నుంచి మంచి ఎరువులు, నల్ల మట్టి, చెరువు మట్టి బయట నుంచి తోడము అదంతా తయారు చేయడం వల్ల ఇది ఇక్కడ నల్ల మట్టి తయారైంది. మామూలుగా ఫస్ట్ అయితే రెడ్ సాయిలే. మనం మినరల్స్, పేడ ఎరువులు, వర్మీ కంపోస్ట్, దాంతో పాటు చెరువు మట్టి, ఫర్టైల్ చెరువు మట్టి ఉంటది కదా, అవన్నీ మన తరతరాల పెద్దల నుంచి అదే వానపాములు అంటే వర్మి, అవన్నీ తోడడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి భూమి స్వభావం మారిపోతుంది. అందులో ఫస్ట్ వరి ఉంది కదా, మన వరి నాటడం వల్ల కూడా భూమి స్వభావం మారుతుంది. వరికి నీళ్ళు ఎక్కువ వస్తాయి కదా మామూలుగా, అలా కూడా భూమి స్వభావం మారిపోతుంది. థ్యాంక్స్ అన్న. From how many years you are doing farming here? ఎన్ని రోజుల నుండి మీరు ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారు? 20 years నుంచి చేస్తున్నాం సార్. ఇప్పుడు ఇక్కడ బనానా బదులు రైస్ పండించవచ్చు. ఒకప్పుడు ఫస్ట్ మన పెద్దలు 100 సంవత్సరాల నుంచి రైసే పండించే వాళ్ళే. ఇప్పుడు వర్షాలు తక్కువైనా నీళ్ళు ఎక్కువ కావాలా, బట్ ప్యాడీకి రైస్కి ఎక్కువ వర్షం అవసరము. దానికోసమని కొద్ది మొత్తంలోనే చేస్తున్నాము, మనకి ఎంత అవసరం ఉందో అంత. వాటర్ సప్లై ఎలా చేస్తారు ఇక్కడ? వాటర్స్ బోర్వెల్స్, బోరు, ఇది ఇరిగేషన్. అరే బనానాకి అయితే డ్రిప్ ఇరిగేషన్ చేస్తున్నాం. ఇప్పుడు ప్లాంట్స్ కి ఫర్టిలైజర్స్ ఏవే యూజ్ చేస్తారు? ఇప్పుడు ఏమైనా డిసీజెస్ వస్తాయి కదా, డిసీజెస్ నేమ్స్ అంటే మనం ఆర్గానిక్ ఫార్మింగ్ లో వెళ్తున్నాము. పెస్టిసైడ్స్ అయితే ఏం వాడలేదు. ఏమైనా వేరేస్ వస్తాయి ప్లాంట్స్ కి ఏమైనా వేరేస్ వస్తాయి? మన ఇప్పుడు యాక్చువల్ గా మన ఆర్గానిక్ ఫార్మింగ్ లో జీవామృతము అట్లున్నాయి, కౌడంగు, యూరిన్, ఈ పుల్లటి మజ్జిగ, ఇవన్నీ ఏ పెస్టిసైడ్ కి ఏం అవసరమో అది ప్రాసెస్ చేసుకొని చేస్తాం. వైరస్ నేమ్స్ చెట్లకి ఏమైనా వచ్చే పేరు? వైరస్ నీమ్ కేక్, క్లస్టర్ కేక్, అవన్నీ కూడా మన భూమిలో ఇస్తాము. స్ప్రేయింగ్స్ కూడా నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తాం. చెట్లకు వచ్చే వైరస్ బనానాకి అయితే సిగటోకా ఎక్కువ. సిగటోకా అని ఒక ఆకుకి వస్తుంది. అంటే అది వచ్చిందని ఎట్లా కనుక్కుండేది? అది మన లీవ్ ఉంటది కదా, లీవ్ అంతా ఎండిపోతుంది ఇట్లా మొత్తం లీవ్స్ అంతా, అక్కడ మచ్చలు వస్తాయి ఇదంతాను. అప్పుడు మనకి దానికి వాడతాం. బనానాకి ఫాస్ట్ గ్రో అవ్వాలంటే ఫర్టిలైజర్స్ ఏది యూజ్ చేస్తారు? అందరూ బనానాకి యాక్చువల్ గా ఫెర్టిలైజర్స్ ఎక్కువ కెమికల్ మెథడ్ లో వెళ్తున్నారు. కెమికల్ మెథడ్ లో చాలా ఉన్నాయి. NPK ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, NPK ఎలిమెంట్స్ చాలా వాడతారు. బట్ మనమైతే కెమికల్ గా పోవడం లేదు. టోటల్ గా ఆర్గానిక్. ఆర్గానిక్ అంటే ఎలాంటివి? ఆర్గానిక్ అంటే కౌడంగు, ఇది ఇప్పుడు నీమ్ కేక్, బట్ సాయిల్ ప్రిపరేషన్ మంచి మట్టి, అంటే ఈ చెరువు మట్టి ఉంటాయి కదా, ఇలాంటివి దాంట్లో ఒక భాగం అన్నీ మనకి. దాంతో వర్మి అథోమ్స్, వానపాములు ఉంటాయి కదా, వర్మి కంపోస్ట్, ఇవన్నీ భూమిని గుల్ల చేసి మన సాయిల్ ఫర్టైల్ చేస్తుంది. ఈ బనానా తోట వల్ల మీకు ఏమన్నా ప్రాఫిట్ మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఎకరాకి మనకి ఇప్పుడు 1200 మొక్కలు వస్తాయి కదా, మనం మినిమం 20 నుంచి 25 tons వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ప్రైస్ బాగుంది.
టన్ను 20,000 అనుకోండి, 40 lakhs అట్లా వస్తుంది అమౌంట్. మంచి అంటే రైతుకైతే. పిల్లలకు మీ సజెషన్ ఏంటన్నా? ఇప్పుడు అందరూ కూడా సాఫ్ట్వేర్ అది ఇది అని వెళ్తున్నారు కదా, అనుకున్నారండి ఇప్పుడు మీరు ఏం సజెషన్ ఇస్తారు ఈ పిల్లలందరికీ? ఇప్పుడు మెయిన్ అండి, ఇంతకుముందు వ్యవసాయానికి ఇప్పుడు వ్యవసాయానికి మారేది చానాను. ఆ, ఇప్పుడు టెక్నికల్ గా కూడా వ్యవసాయం చేయొచ్చు, హార్టికల్చర్ క్రాప్స్. ఉమ్, ఇప్పుడు మామూలు షేర్ నెట్ లో పండిస్తున్నారు. ఉమ్, ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు ఉమ్, అగ్రికల్చర్ వైపు కూడా రావచ్చు, ఉమ్, ఇబ్బంది ఏం లేదు. అది ఉమ్, మామూలుగా ఇప్పుడు చిన్న కమతాల్లోనే పెద్దగా పండిస్తున్నారు. ఇప్పుడు క్యాప్సికమ్ అని ఉమ్, కొత్త కొత్త వెరైటీస్ చాలా వచ్చినాయి. మనము టెక్నికల్ గా చేసేవి కూడా వచ్చినాయి. ఉమ్, 1 ఎకర్లో షేర్ నెట్స్, ఉమ్, అవి పాలీ హౌసెస్ ఇవన్నీ చేసుకుని కూడా చేయొచ్చు. ఉమ్. బట్ ఇవి కూడా మంచిగానే ఇన్కమ్ ఉంటున్నాయి, ఇవి కూడా మంచి ఇన్కమ్ సోర్సే ఉన్నాయి. ఉమ్. కొద్దిగా ప్లాన్ గా చేసుకోవాలి మనం. అదే కొంతమంది అంటున్నారు కదా, సాఫ్ట్వేర్ చాలా ప్రెషర్, చాలా మంది పిల్లలు ఇప్పుడు సాఫ్ట్వేర్ అంటున్నారు. ఉమ్. అది పీస్ఫుల్ గా ఇదే బెటర్ అంటారు మీరు? అంటే నాకు తెలిసి ఇది బెటరే. నెక్స్ట్ ఆ. రాబోయే కాలానికి అగ్రికల్చర్ కి వెరీ డిమాండ్ Yes. కంపల్సరీ. నెక్స్ట్ Yes. 10 ఏళ్ళకైతే ఉంటది. ఇప్పుడు అందరూ అగ్రికల్చర్ ఏం చేయలేదు. అవునండి. ఇప్పుడు అది చూస్తున్నాము, టీచర్లు, డాక్టర్, సాఫ్ట్వేర్, అదే. డాక్టర్లు అందరూ అగ్రికల్చర్ చేసేవాళ్ళు చాలా తగ్గిపోయింది. Okay. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయొచ్చు, చేయడం వల్ల కూడా ఇబ్బంది ఏం లేదు. అరటి కాకుండా ఇంకా ఏమైనా పండిస్తారా ఇక్కడ? ఇక అరటి కాకుండా మల్టిపుల్ క్రాప్స్, బనానా, ఇప్పుడు పప్పాయ పండిస్తాము, మిర్చి వేయచ్చు, టమోటా వేయచ్చు, బ్రింజల్, వంకాయ వేయచ్చు, మౌసంబి వేయచ్చు. ఇప్పుడు మేము పలు రకాలు, ఇప్పుడు గ్రేప్ వేసాము. గ్రేప్ ఉంది 4 acres, చీని 4 acres ఉంది. సో ఇది దానిమ్మ 10 ఎకరాలు ఉంది. అట్లా హార్టికల్చర్ క్రాప్స్ సూటబుల్. యాక్చువల్లీ రాయలసీమ మన ల్యాండ్స్ హార్టికల్చర్ సూపర్ చానాను. మనకి వాటర్ ఉండాలి పైన. అవునులేండి. ఎనీ క్రాప్, వెజిటేబుల్స్, ఎనీ వెజిటేబుల్ మనకి పండుతుంది. థ్యాంక్ యూ సార్. మన ట్రాన్స్పోర్ట్ మనకి ఇంకో స్పెషల్ ఏమంటే, మన ఈ అనంతపురం సంబంధించినవి ట్రాన్స్పోర్టేషన్ కొంచెం కీపింగ్ క్వాలిటీ ఎక్కువ. టమోటా గానీ ఏదైనా గానీ కొద్దిగా 10 రోజులు ఎక్కువ మన్యత ఉంటుంది, నిల్వ ఉంటుంది ఎక్కువ ఏదైనా క్వాలిటీ. ఈ నేల మీద ఓన్లీ బనానా ఎందుకు పండిస్తున్నారు ఇప్పుడు? ఇప్పుడు బనానా మంచి మనకి సీజన్ ఒకటి, దానికి తోడు మంచి ఇన్కమ్ వచ్చే పంట బనానా. మనకి తక్కువ పెట్టుబడి ఎక్కువ ఆదాయం మెయిన్ ఇన్కమ్ మనకి. బ్లాక్ సాయిల్ కూడా బనానా బాగా సూటబుల్. అంటే వేరేటివి కూడా సూటబుల్ కదా, ఇది ఒక్కటి? ఇప్పుడు మన దృష్ట్యా ఈ సీజన్ ఈ క్రాప్ చేసుకుంటే బనానాకి మెయిన్ ఈ పెస్ట్ చాలా తక్కువ, పెస్ట్ వచ్చే అవకాశం తక్కువ, హీల్డింగ్ ఎక్కువ. Okay, listen children, you understood now all the things what he said. So especially what we are seeing is a black soil only. In some states this soil is very suitable for cotton, but in our state in some regions not only cotton but also they are growing so many crops like banana. He said horticulture means what? Growing of vegetables and orchards, no fruits. So it is a commercial crop, they are getting more income. What is his suggestion? Not only the software and remaining all things are here, but also agriculture also a profitable thing only. Okay, that is he saying. And especially what you learned in the lesson also, black soil is consisting of potash and lime and also phosphoric acid not present in this. Okay, carbonate, all those is there. Understood? Okay, thank you sir.